బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. హాయ్ అండి, మళ్ళీ వచ్చేసాను. సమ్మర్ ఛాలెంజ్ థర్డ్ ఎపిసోడ్ ఏంటి? యాప్స్, అబ్డామిన్, పొట్ట. మనందరికీ పెద్ద ఛాలెంజే ఇది. ఓకే, కొంతమందికి అంత బక్కగా ఉంటారు, పొట్ట ఒకటి తగ్గట్లేదు డాక్టర్ ఏం చేయాలి అని అడుగుతారనమాట. సో పొట్ట డైట్తో కూడా కొంతమంది తగ్గదు. సో ఎక్సర్సైజ్ ఈజ్ నీడెడ్ ఫర్ దట్, అండ్ ఇది అందరికీ అవసరమైంది. సో ఆల్రెడీ మనము ఎక్సర్సైజ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి 1 వీక్ అయింది, అవునా? సో 1 వీక్ అయింది, థర్డ్ ఎపిసోడ్లోకి వచ్చాము. సో మీరు స్టార్ట్ చేశారు అనుకుని ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. సో అబ్డామిన్కి సంబంధించి మనం డివైడ్ చేసి నేను చెప్తుంటాను. అప్పర్, లోవర్ అబ్డామిన్, కొంత సైడ్స్ వరకు ఈ పార్ట్ అంటాం కదా, ఇది ఫ్లాంక్స్ పార్ట్. సో దీన్ని టార్గెట్ చేస్తూ ఇవాళ ఎక్సర్సైజ్ చేస్తాను. అయితే 10 వేరియేషన్స్ మీకు చెప్తాను, కానీ ఒకసారిగా 10 వేరియేషన్స్ చేయకండి. ఎందుకు నేను 10 వేరియేషన్స్ చెప్తున్నాను అంటే, ఈ 10లో మీరు ఒక 6 తీసుకొని కుదించుకొని, ఇంతకుముందు కూడా చెప్పా కదా, 5 టైమ్స్ చేయటం, బ్రేక్ తీసుకోవటం. ఒక్కొక్క వేరియేషన్ని 5 టైమ్స్ అంటే 3 రౌండ్స్ చేయండి. కొంచెం మీ ఎనర్జీ పెరిగాక 10 టైమ్స్ చేసి 3 రౌండ్స్, ఇంకొంచెం ఎనర్జీ పెరిగితే 15 టైమ్స్ చేసి 3 రౌండ్స్, అంతకన్నా పెంచొద్దు. అప్పుడు వేరియేషన్స్ పెంచండి కానీ కౌంట్స్ పెంచొద్దు. గాట్ ఇట్? సో 5 టైమ్స్ బ్రేక్, 5 టైమ్స్ బ్రేక్, 5 టైమ్స్ బ్రేక్. అలా ఇప్పుడు నేను 10 వేరియేషన్స్ మీకు చూపించబోతున్నాను, కొన్ని అప్పర్ అబ్డామిన్కి, కొన్ని లోవర్ అబ్డామిన్కి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బేసిక్ థింగ్, అంటే అబ్డామిన్ మొత్తానికి కార్డియో. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే, జస్ట్ ఈ కోర్ మొత్తం బ్యాలెన్స్ అవ్వటానికి. ఓకే, సో చేతులు 2 పైకి, కాలు ఇట్లా. ఓకే, ఎస్, ఇది నేను 3 రౌండ్స్ చేశాను. ఇదే మళ్ళీ ఒక్కసారి చేసి చూపిస్తాను. చేతులు 2 పైకి, కాలు 2. అర్థమవుతుంది కదా మీకు? ఎస్. నెక్స్ట్ ఇంకా అన్ని పడుకునే యాప్స్కి ఇది జస్ట్ కోర్. ఏది చేసినా మీరు ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్న స్ట్రెచెస్ని ఒక 5 మినిట్స్ చేశాక ఇదన్నీ స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే బాడీ స్ట్రెచ్ అవ్వాలి. డైరెక్ట్గా ఇది స్టార్ట్ చేస్తే పట్టేసినట్టుగా ఉంటుంది. ఓకే, చూసారు కదా ఎక్సర్సైజెస్ నేను చేసినవి. సో ఫస్ట్ 2 ఏమో లోవర్ అప్, పొట్టకి. సో కాళ్ళు పైకి తీసుకురావటం, తర్వాత కాళ్ళని ఇట్లా చేయటం. ఆ టైంలో చేతులు కూడా నేను ఒకసారి చేతులు చాచాను, ఒకసారి చేతులు బ్యాక్ కింద పెట్టుకున్నాను. తర్వాత అప్పర్ అబ్డామిన్ పైన దానికోసం ఈ ఎక్సర్సైజ్ క్రంచెస్ అంటాం ఒకటి, ఇది హాఫ్ క్రంచెస్ అప్పర్ అబ్డామిన్ కోసం. సో ఫస్ట్ ఇట్లా చేసిందేమో హాఫ్ క్రంచెస్, ఇట్లా పైనుంచి లేసి ఇట్లా పట్టుకుందేమో ఫుల్ క్రంచెస్ అంటాం దాన్ని. పొట్టకి చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ లెగ్స్కి లోవర్ యాప్స్కి మళ్ళీ 2 చేశాను, అప్పర్ యాప్స్కి 2 చేశాను. సో మళ్ళీ మీకు అర్థం కాకపోతే రిపీటెడ్గా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఈ యాప్స్ అప్పర్ లెగ్స్ ఇట్లా తీసుకొస్తే పొట్ట మీద బాగా పడుతుంది. ఆల్రెడీ ఇలా ఒకటి కత్తెర అంటాం, సిజర్స్, క్రాస్ సిజర్స్. ఓకే, ఇట్లా సెకండ్. అప్పర్కి ఏమో మనం సైక్లింగ్ క్రంచెస్ అంటాం. అండ్ లాస్ట్కి మనం చేసిందంటే వీ క్రంచెస్. కాళ్ళు 2 కొంచెం దూరం పెట్టి అప్పర్ బాడీని మాత్రమే లిఫ్ట్ చేయటం.
We'll be right back.